కక్షపూరితంగా చేశారు అనడానికి నాట్ జస్ట్ లైక్ దట్ ఒక ఓవర్ నైట్ వచ్చేసింది కాదు కదా. ఒక 2 ఏళ్లుగా దీని మీద ఒక సుదీర్ఘమైన విచారణ జరిగి ఇందాక నేను చెప్పినట్టుగా వేల కొద్ది పేజీల ఇదంతా పెట్టుకుని, ఎందుకంటే ప్రణీత్ రావే ద వెరీ ఫస్ట్ అరెస్ట్ ఇందాక నేను చెప్పినట్టు రాజకీయ ప్రేరేపితమైన ఆధారాలతోనే వాళ్ళ ఆదేశాలతోనే జరిగాయని చెప్పారు. ఆ తర్వాత కీలకమైన దీంట్లో ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ప్రభాకర్ రావు, ఆయన ఎన్ని విషయాలు చెప్పడం మనకు తెలియదు. శ్రవణ్ రావు, వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర కలిసిన తర్వాతే కదా మొదలైంది. శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు, హరీష్ రావు కదా. రిషి గారు ఎంత ఆశ్చర్యకరం అనిపిస్తుంది అంటే మీరేమో హీటెడ్ సిచ్యువేషన్ అంటున్నారు, మేము క్రియేటెడ్ సిచ్యువేషన్ మేము బీఆర్ఎస్ పార్టీ అంటుంది. ఓకే, ఈ హీటెడ్ సిచ్యువేషన్ ఏదైతుందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కావాల్సుకొని క్రియేట్ చేసిన సిచ్యువేషన్ అంటున్నాను నేను. సార్ ఒక్క నిమిషం ఆగాలి. రామ్మోహన్ గారు చాలా అద్భుతమైన వక్త, మీరు మంచి ఫ్యూచర్ ఉన్నారు, మీరు నాయకులు, మీరు మనం మాట్లాడియాలి. ఏమంటే 1885 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి అధికారాలు ఉంటవి, ఏదైతే భద్రత విషయంలో కావచ్చు, మిగతా అంశాల విషయంలో కావచ్చు, శాంతి భద్రతల విషయంలో కావచ్చు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి, ఎట్లా ఫోన్లను చేసుకొని ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించాలనే అంశం రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని అధికారాలు ఉన్నవి, కేంద్ర ప్రభుత్వాలు అధికారులు ఉన్నాయి. 1885 యాక్ట్ ప్రకారం, టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం. ఓకే, రెండోది అయితే రాష్ట్ర స్థాయిలో కూడా ఎప్పుడు ఏ అధికారులు దీన్ని ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఇస్తారంటే, రాష్ట్ర స్థాయిలో ఆ రాష్ట్రాల్లో ఫోన్ ట్యాప్ చేసే అధికారం పోలీసులకు మాత్రమే ఉంటుంది, రాజకీయ నాయకులకు ఉండదు సార్. ఋషి గారు మళ్ళీ చెప్తున్న ఏబిఎన్ ద్వారా అందరంటున్న తెలుగు ప్రజానికి వినాలి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు మాత్రమే ఉంటుంది, అది పోలీసు అధికారులకు మాత్రమే ఉంటుంది. ఫోన్ ట్యాప్ అనేది శాంతి భద్రత విషయంలో వచ్చినప్పుడు మాత్రమే. ముఖ్యమంత్రి గారికి ఉండదు, ముఖ్యమంత్రితో ఉన్నటువంటి క్యాబినెట్ సహచరులు అనేటువంటి మంత్రులకు ఉండదు సార్, ఇది స్పష్టం. ఇది సార్ అయితే ప్రభాకర్ రావు గారు తీసుకొచ్చారు సార్. ప్రభాకర్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టరు, లేకపోతే శ్రావణ్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టరు. ఈ లీకులేం సార్ బయటికి, ఎక్కడ లీకులు, ఎవరి మీద బదనాం చేస్తానికి ఇస్తున్నారు, ఎవరు ప్రెస్ మీట్ పెట్టిరా? సిట్టు, కానీ సిట్ అన్న ప్రెస్ మీట్ పెట్టిందా? హరీష్ రావే కీలకం, పత్రికా కథనాలు తప్ప, మీడియా ఛానల్ హెడ్డింగ్స్ తప్ప ఎవరు వచ్చి చెప్పారు హరీష్ రావు పాత్ర ఉందని, కేసీఆర్ పాత్ర ఉందని? ఈ లీకులు తప్ప, ఈ ఫేక్ న్యూస్లు తప్ప ఏమున్నాయి సార్ అంటారు. ఒక మొదటి పాయింట్. ఫస్ట్ సారి 6,000 ఫోన్ ట్యాప్ చేసి కేసీఆర్ ఎందుకు చేస్తారు సార్? పోలీస్ అధికారులు చేసే అధికారం టెలిగ్రాఫ్ యాక్ట్లో ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు స్పష్టంగా. 1885 5/2 ప్రకారం, 5/2 ప్రకారం టెలిగ్రాఫ్ యాక్ట్లో రాష్ట్ర పోలీసు అధికారులు ఒకవేళ టెలిఫోన్ ట్యాప్ చేయాలంటే రాష్ట్ర హోమ్ సెక్రటరీతో పర్మిషన్ తీసుకొని చేస్తారు సార్. ఇది పద్ధతి సార్. ఇంకోటి కూడా ఉంది సార్, ఈ ఏదైతే ఫోన్ ట్యాప్ చేసిన రికార్డ్స్ ని టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ప్రకారం 6 నెలలు ధ్వంసం చేయాలి సార్. ఎందుకు చెప్పనా సార్, దీన్ని ఏదన్నా ఇంకా ఏరే అవసరాలకు ఉపయోగిస్తారని చెప్పేసి యాక్ట్ లో సార్. చదువుకోండి సార్, యాక్ట్ తెచ్చుకోండి. మూసిలేసిండు, మోర్ లేచిర్రు, కేసీఆర్ పోయేసిండు, ఆడు ఇలా ఉన్నా హరీష్ రావు పోయేసిండా? అధికారులు పోయి వేస్తారు యాక్ట్ ప్రకారం. 6 నెలల్లో ధ్వంసం చేయాలని ఆ యాక్ట్ లో రాసి ఉన్నది. సో ఇప్పుడు ఇది ఎక్కడ వరకు అంటే బంగారం. ఒక నిమిషం, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అది ఎక్కడ దాకా ఆగిందంటే ప్రణీత్ రావు దగ్గర మొదలయ్యి ప్రభాకర్ రావు దగ్గర ఆగింది, అంతే కదా? ప్రభాకర్ రావు స్పష్టంగా చెప్పింది అంతే, అక్కడ వరకు ఆగిపోవాలి. ఇందులో పొలిటికల్ లీడర్లకు ఏమున్నదని ఎవరు చెప్పారు సార్? ఎవ్వరు చెప్పలేరు సార్. ఊకుగానే ఊహించుకుంటారు సార్, నాకు అర్థం కాదు. ఊహించుకొని రాతల మీద రాతలు, కోతల మీద కోతలు. ఇక హరీష్ రావు అది చేసిండు, కేసీఆర్ ఈయన అంటారు. మా రామరెడ్డి గారు ఎంత అద్భుతంగా మాట్లాడుతూ చాలా సందర్భాలు చర్చ పెట్టినాం. ఏ హీరోయిన్ వచ్చి చెప్పినా సార్, లేకపోతే సేవలు వచ్చి చెప్పినా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి, లేకపోతే ఏ వ్యాపారవేత్తలు వచ్చి హరీష్ రావు కేసీఆర్ మా ఫోన్ ట్యాప్ చేసి బెదిరించారని చెప్పినారు. వీళ్ళ దోస్తులు కదా సార్, బండి సంజయ్ గారు దోస్తేనే, నాకు రేవంత్ రెడ్డి గారు దోస్తేనే, వీళ్ళ బీజేపీ వాళ్ళతో దోస్తులే కదా సార్ వీళ్ళకు. వీళ్ళు వచ్చి సేవలు చెప్తారు, ఆయన ఫోన్ ట్యాపింగ్ ఈయన పిలుస్తాడు, ఈయన విచారణ పిలుస్తాడు, ఆయన బ్రేకింగ్ న్యూస్లు. ఇక కేసీఆర్కి ఏం సంబంధం సార్? ప్రభుత్వ అధికారులు చేసే అది రొటీన్ ప్రాసెస్. అది ఈ రోజు 6,000 అన్నారు, 400కు వచ్చింది. ఆ 400 సార్ నేను అడుగుతున్నా, మీ ఏబిఎన్ ద్వారా అడుగుతున్నా సార్, ఒక్క పర్సన్ వచ్చి సార్ ఈ రోజుకి 25 నెలలు అవుతుంది సార్, అనేక రకాల బదనాలు చేసిర్రు. మా కేసీఆర్ గురించి ఏది పడుతుంది మాట్లాడారు, మా కేటీఆర్ గురించి మాట్లాడారు. ఇలా మా ఉద్యమ అధినేత, మా మాజీ మంత్రివర్యులు, సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు చేస్తున్న ఎలిగేషన్ కు సమాధానం చెప్పలేక ఇట్ పాలసీ మీద వేయాలి సార్ చిట్టు, సింగరేణి టెండర్ల మీద వేయాలి సార్ చిట్టు,
రుణమాఫీ కాలేదని చెప్పేసి మాధురుదేవి తను ఒక ధర్మాసనం హైకోర్టు ధర్మాసనం నోటీస్ ఇచ్చింది సార్ రుణమాఫీ కాలేదని. జంగారెడ్డిపల్లె ఒలిగొండ మండలం భువనగిరి యాదాద్రి జిల్లాలో కెనరా బ్యాంకుకి ఇచ్చింది సార్ నోటీసు. మీరు రుణమాఫీ అయింది అంటున్నారు, 1,50,000 రుణమాఫీ కాలేదని మాధవిదేవి ధర్మాసనం నోటీస్ ఇచ్చింది. అత్యాయత్నం చేయడం కోసం సిద్దిపేటలో దాడి మీద వేయాలి, రుణమాఫీ మీద సిట్ వేయాలి, ఈల్ట్ పాలసీ మీద వేయాలి, ఎస్సీ భూముల మీద సిట్ వేయాలి, గ్రీన్ ఫీల్డ్ హైవే పైన ఉన్నటువంటి భూ కుంభకోణం అయితే టెండర్ల మీద వేయాలి, ఇన్ని మీద సిట్ వేయాలి సార్. హరీష్ రావు మీద వేస్తే ఏమొస్తుంది సార్? హరీష్ రావు మీద వేస్తే మీ పేరే బదనం అవుతుంది. మత్తు సూర్యుడి మీద ఉమ్మేస్తే వాళ్ళ మీద పడుతుంది సార్, మళ్ళీ వాళ్ళ మీద పడుతుంది సార్. కాబట్టి హరీష్ రావు లాంటి సూర్యుడి మీద, ఒక నిప్పు లాంటి నాయకుడి మీద ఎన్ని అభాస్పాలు చేస్తారు? అయిపోయింది సార్. చెప్పండి సార్. సిట్ లో ఇప్పుడు అసలు హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదు అనుకోండి, వెళ్తారు వస్తారు, ఏం లేదని సిట్ కేసీఆర్ గారికి కాదు, కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారో లేదు తెలిసిపోతుంది. ఇప్పుడు శ్రవణ్ రావు చెప్పిన ఇన్ఫర్మేషన్ తోటి, ప్రభాకర్ రావు చెప్పిన ఇన్ఫర్మేషన్ హరీష్ రావుకి ఇచ్చారు కాదా? ఎవరు చెప్తారు? కాదు, ప్రతి విషయం ప్రణీత్ రావు దగ్గర నుంచి ప్రతి విషయం ఎవరు చెప్తారు? మరి ఏమున్నా సార్, లీకులు ఫేకులు. ఇప్పుడు రాజేంద్ర రెడ్డి గారు చెప్పినారు, హరీష్ రావు గారు అందులో అక్యూజ్ కాదు, ఆయన నిందితుడు కాదు, ఓన్లీ ఆయనకి సమాచారం తెలిసిందే, గతంలో మంత్రిగా పనిచేసి కాబట్టి పిలుస్తున్నారు. ఏముంటా సార్? హరీష్ రావు గారు ధ్వజమెత్తుంటే నిద్ర పడుతుందా సార్ ప్రభుత్వానికి? ఇల్టు పాలసీ పైన బయట పెట్టింది ఎవరు సార్? నీళ్లు జలాల దోపిడిని బయట పెట్టింది ఎవరు సార్? ఇలా రుణమాఫీ కాలేదని చెప్పేసి యాప్ను సృష్టించింది ఎవరు సార్? ఇవాళ ఎస్యూ ఆజాద్ ఈసారి మౌలానా ఆజాద్ భూముల్ని కుంభకోణం చేస్తుంది ఎవరు సార్? గ్రీన్ఫీల్డ్ హైవే మీద మాట్లాడింది ఎవరు సార్? అమృత టెండర్ల మీద మాట్లాడింది ఎవరు? నిప్పు లాంటి హరీష్ రావు నిప్పులాగా నిజాలు చెప్తా ఉంటే తుప్పు లెక్క మట్ల వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మా హరీష్ రావుని ప్రేలాపన చేస్తా ఉన్నారు. చేయండి సార్, మీరు చేయండి, మా నాయకుడు ఎన్ని చేస్తారో చేయండి, మేము సిద్ధం. ఇవాళ పోతాం, ఇవాళ కార్యాచరణ రూపొందిస్తుంది మా కేటీఆర్ గారు వస్తా ఉన్నారు. ఇది నిజమా, ఇది అబద్ధమా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఏబిఎన్ ద్వారా. అన్యాయం చేస్తారండి హరీష్ రావు, తప్పు చేస్తారండి. హరీష్ రావు నాకు తప్పు చేస్తారా? సిద్దిపేట లక్షల మెజార్టీ వస్తుందా తప్పు చేస్తే? ఈసారి చక్రధర్ గౌడ్ అని ఒక ఆయన తీసుకొచ్చి ఆయనతో కేసు వేపిస్తే హైకోర్టు తప్పట్టే. హైకోర్టు తప్పడితే ఏం చేసి తెలుసా సార్? ప్రభుత్వ న్యాయవాదిని పెట్టి ఢిల్లీకి ఫ్లైట్లు ఇప్పించి ఢిల్లీకి పంపిస్తారు సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టే. ఇక అది అయిపోయింది కాబట్టి ఏం చేయాలి? మళ్ళీ హరీష్ రావు మున్సిపల్ ఎలక్షన్లో హరీష్ రావు బుల్లెట్ ఉంటే సిద్దిపేట గెలిచిరా? సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ తొక్కు తొక్కు మున్సిపల్